హలో పిల్లలు, వచ్చి కూర్చోండి. మళ్ళీ మనం భాగవతం కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఇలా ఈ ముచికుందుడు ఆహ్, హ్మ్, బదరికాశ్రమానికి చేరాడు. అక్కడి నుంచి ఈ నరనారాయణులు అక్కడ ఉంటారని చెప్పి బదరికాశ్రమంలోను అక్కడికి ఈ చేరి అచ్యుతుడిని ఆరాధిస్తున్నాడు. కృష్ణ భగవానుడిని ఆరాధిస్తున్నాడు. ఇలా ఈ ముచికుందుడిని వీడ్కొలిపి ముచుకుందుడికి చెప్పేసి పంపించేశాడు కృష్ణ భగవానుడు. పంపించేసి పద్మముల వంటి కళ్ళు గల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపం అనే భానుతేజంతోటి అసలు ఆయన తేజస్సులో ఎక్కడా లోపం అనేది కనిపించకుండా చక్కగా సూర్య భగవానుడు ఎలాగా ఎంత తేజస్సుతోటి ఈ మొత్తం ప్రపంచాన్నంతని కూడా ఆహ్, హ్మ్, హ్మ్, తే తేజస్సుతోటి నిండిపోయి ఉంటాడో అలాగా ఈ కృష్ణ భగవానుడి యొక్క ప్రతాపం అంతా అన్ని దిక్కులా కప్పేసేట. కప్పేసి మరల మధురా నగరానికి ఇచ్చేశాడు. ఆ ద్వారక నుంచి మధురకొచ్చాడు. అతడు పట్టణం అంతటిని చక్రాకారంతో ఆవరించి ఆహ్, ముట్టడించి ఉన్న యవనులందరినీ సమరభూమిలో సొంపారగా నిర్మూలించాడు. ఈయన ఈ ఇక్కడికొచ్చేసరికి ఈ మధురా నగరానికి ఎప్పుడైతే కృష్ణుడొచ్చాడో అక్కడ చూసాట. పట్టణాన్నంతటిని కూడా ఈ యవను రాజున్నాడే, ఆ యవన రాజు చక్రాకారంతోటి ఆహ్, ఆహ్, పట్టణాన్నంతని మధురా పట్టణాన్ని ముట్టడించున్నట్ట. వాడి సైన్యంతోటి. వాళ్ళందరినీ కూడా ఈ యుద్ధ భూమిలో నిర్మూలించేశాడు ఈ కృష్ణ పరమాత్మ. ఇలా మ్లేచ్చులను సంహరించాడు. ఈ మ్లేచ్చులంటే ఈ మహమ్మదీయులనందరినీ సంహరించేసి, మధురా నగరంలో ఉండే సిరి సంపదల్ని ద్వారకాపురికి తరలిస్తున్నాడు. తరలించడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాట కృష్ణుడు. వారు విత్తాన్ని గైకొని వెళ్ళే సమయంలో వాళ్ళ డబ్బునంతని డబ్బు, బంగారం ఇలాంటివన్నీ తీసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి ద్వారకకి వెళ్ళే ఆ సమయంలో జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనతోటి మధురా పట్టణం మీదకి దండెత్తొచ్చాడు. ఈ జరాసంధుడు 23 అక్షౌహిణుల జనంతోటి మధురా పట్టణం మీదకి మళ్ళీ దండయాత్రకొచ్చాట. వీళ్ళ డబ్బు అది తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటేను. అతని గుర్రాల గుంపుల యొక్క డెక్కల నుంచి పైకి రేగిన దుమ్ము ఉందే, ఆ దుమ్ము మబ్బుల గుంపు వలె ఉంది. అంతమంది సైన్యం కదా ఏకంగాను. 23 అక్షౌహిణులంటే బోలెడు ఆహ్, సైన్యం. ఆ సైన్యం అంతా గుర్రాల మీద వస్తున్నారు, ఏనుగుల మీద వస్తున్నారు. చేత వాటి కాళ్ళ నుంచి కాళ్ళతోటి తన్నుతుంటే వచ్చిన ఆ దుమ్మంతా పైకెగిరి మబ్బులు గుంపుల్లాగా తయారైందిట. దొడ్డవైన మదపుటేనుగుల చెక్కిళ్ళ నుంచి స్రవించే మదజాల ధారలు వర్షజల ధారల్లాగా కనిపిస్తున్నాయిట. వర్షం ఎలాగా వర్షం పడేటప్పుడు ఎలా ధారలు పడతాయో, అలాగా ఈ ఏనుగుల ముఖాల నుంచి వాటి చెక్కిళ్ళ నుంచి ఈ మదజలం అలా వర్షధారలా కారుతోందట కిందకి. కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోత అనిపించింది. ఈ రథాల యొక్క చక్రాల ఘోషంతా కూడా ఆహ్, ఉరుముల ఉరుముతున్నాయా ఆకాశంలో అనిపించిందిట. అంత మోతొస్తోందట ఏకంగా కిరకర కిరకర. వాడి అయిన శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెరుపు తీవలను పోలాయి. ఇంకా శస్త్రాలు, అస్త్రాలు వేస్తున్నారు. ఆ వేసి శస్త్రాస్త్రాలు ఎలా ఉన్నాయట, మెరుపుల్లా ఉన్నాయట. ఆకాశంలో మెరిసే మెరుపులా అనిపిస్తున్నాయట. శత్రురాజుల సైన్యం అనే అగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది. ఎలా కనిపిస్తోందట అది శత్రురాజుల సైన్యం శౌర్యం అనే అగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరిగా అతడి సైన్యం కనిపిస్తోందట. ఈ విధంగా మధురానగరం మీదికి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూసి, ఈ మగధరాజైన జరాసంధుడి సైన్యాన్ని
చూసాడు. అంటే వీడిని చంపకుండా వదిలేయమని చెప్పాడు కదా! ఇంత క్రితం అన్నగారికి. వీడిని చంపొద్దు. వీడు మనకి శత్రురాజులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ వీడికి మిత్రులు. ఈ జరాసంధుడికి. అంచేత మళ్ళీ వాడు ఊరుకోడు. ఆ శత్రురాజు మనకి శత్రువులు ఎవరున్నారో వాళ్ళందరిని పోగేసుకొని వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ మన మీదకి యుద్ధానికి వస్తూనే ఉంటాడిలాగ. వచ్చినప్పుడు మనం ఒక్కొక్క దేశానికే వెళ్లి మన శత్రువుల్ని వెతుక్కొని చంపక్కర్లేదు. ఇక్కడికొస్తాడు వీడు. ఈ మగధరాజుతోటొస్తారు. వాళ్ళందరిని చంపి పారేస్తే అక్కడికి మన శత్రువులు తగ్గిపోతూ ఉంటారు. అలా వీళ్ళందరిని చంపేయచ్చునని చెప్పి ఆ జరాసంధుడిని మాత్రం చంపకన్నయ్య అని చెప్పాడు ఇంత క్రితం. అలాగే వాడు వెళ్ళిపోయాడు. ఈ మగధరాజు. జరాసంధుడు వెళ్ళిపోయి మళ్ళీ 23 అక్షౌహిణులను తీసుకొని మళ్ళీ వచ్చాడు. వచ్చి యుద్ధ ప్రయత్నం మానుకొని కేవలం సామాన్య మనుజుల వైఖరి రణభీరువులకైబడి జంకిపోయి తమ విత్తమంతటిని అక్కడ దిగవిడిచి మెత్తడి తామర దళాల వంటి అడుగులు కలవారు కార్యశూరులు అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరిగెత్తసాగారు. ఆ సైన్యాన్ని చూశారు. ఆ సైన్యాన్ని చూసి ఇప్పుడు మనిద్దరం ఈ కొద్దిమంది జనం మన వెనకాల ఉన్నవాళ్ళు. ఈ కొద్దిమంది సైన్యంతోటి మనం వీళ్ళని ఎదిరించలేం. 23 అక్షౌహిణుల జనంతోటొచ్చాడు వాడు జరాసంధుడు. అంచేత మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదనుకున్నారట బలరామకృష్ణులిద్దరూను. అనుకుని వాళ్ళ చేతుల్లో ఉన్న డబ్బు సంచులున్నాయే, ఆ సంచులు అక్కడ వదిలేశారట. వాళ్ళున్న చోటే వదిలేసేసి చక్కగా ఎంతో మెత్తటి తామర ఆకుల్లా ఉన్నాయట వాళ్ళ పాదాలు. మెత్తటి పాదాలు. అంత శుతి మెత్తటి పాదాలతోటి ఆహ్, వాళ్ళు మరి అక్కడి నుంచి పారిపోకపోతే వాళ్ళు చంపేస్తారు. అందుకని ఇప్పుడు ఈ పనిని నెరవేర్చుకోవాలి కదా! అందుకని ఈ రామకృష్ణులిద్దరూ కూడా భయంకరారణ్యంలో పడి పరిగెత్తడం ప్రారంభించారట. అలా పారిపోతున్న బలరామకృష్ణులను చూసి వారి మహిమ్ మహిమలు గుర్తింపలేక జరాసంధుడు ఎగతాళి చేశాడు. వాళ్ళిద్దరూ చాలా మహిమగల వాళ్ళు, భగవత్ స్వరూపులును. కానీ అప్పటి పరిస్థితికి అలా చేస్తేనే అది సరైన పనని అలా అడవులంపట వాళ్ళలా పరిగెడుతున్నారు. అది ఈ జరాసంధుడు గ్రహించలేక, వాళ్ళ మహిమ తెలుసుకోలేక వాళ్ళని ఎగతాళి చేస్తున్నట్ట. వాళ్ళని ఆక్షేపిస్తున్నట్ట ఈ జరాసంధుడు. "ఓ నన్ను చూసి పారిపోతున్నారు వీళ్ళిద్దరూను. ఇక్కడ అన్నీ వదిలేసేసి" అని చెప్పి వీళ్ళని హేళన చేస్తున్నాడు. భుజబల సంపన్నుడైన ఆ మగధరాజు ఇలా అన్నాడు: "ఓ యాదవ వీరులారా! మహావేగంతోటి పారిపోకండి. ఎందుకలా పారిపోతున్నారు అంత వేగంగాను? ఉండండి" అని చెప్పి వాళ్ళని పిలుస్తున్నట్ట. ఇలా పరుగెత్తి వెళ్తున్నా మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. మీరేమి పరిగెత్తేసి పారిపోయినా సరే, నేనేమి మిమ్మల్ని విడిచిపెడతాననుకుంటున్నారేమో! మీరు భూమిలో దాక్కున్నా, ఆకాశానికి ఎగిరినా, సాగరంలో మీరు దాక్కున్నా, వెంటనే వెంటనే మిమ్మల్ని తరిమి తరిమి వచ్చి మీ వెనకాల హతమారుస్తాను అంటూ ఆహ్, ఈ జరాసంధుడు వదలకుండా వాళ్ళ సేనలతోటి వాళ్ళ వెంట పరిగెత్తాట. రామకృష్ణులు పరిగెత్తి ఆహ్, పెక్ ఎన్నో, ఎన్నో ఆమడల దూరం వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా ఆయాసం వచ్చింది వాళ్ళకి. ఆయాసం వచ్చి కాస్త సేద తీరుదామని చెప్పి దాక్కోడానికి తగిన చోటు కోసాన్ని వెతుక్కుంటున్నారట. వెతుక్కుంటూ ఉంటే దేవేంద్రుణ్ణి తలిస్తే అధికంగా వానలు కురియించడం చేత దేవేంద్రుడిని తలుచుకున్నారట వీళ్ళు. తలుచుకునేసరికి అధికంగా పెద్ద పెద్ద వానలు కురిపించాట ఆ దేవేంద్రుడు. కురిపించడంతోటి ప్రవర్షణమనే పేరు వహించిన 11 ఆమడల పొడవు ఉందిట ఆ పర్వతం. అంతే వెడల్పు ఉందిట. ఒక పర్వతాన్ని ఎక్కేశారు వీళ్ళు. దాని దాని పేరు ప్రవర్షణం దాని పేరు. ఆ పేరున్న పర్వతాన్ని 11 ఆమడల వెడల్పుందిట. 11 ఆమడల ఎత్తుందిట. పొడవుందిట. ఆ పర్వతాన్ని పైకెక్కేశారు వీళ్ళిద్దరూను. అన్నతమ్ములిద్దరూను.
మగధ దేశాధీశుడైన జరాసంధుడు కోపమేవ బాగా కోపాన్ని తెచ్చుకున్నాడు. కోపాన్ని తెచ్చుకుని, ఆ పర్వతం చుట్టూ ఆహ్, వే ఈయనతోడొచ్చే ఈ సైన్యాన్నంతని అక్కడ పెట్టాట ఆ పర్వతం చుట్టూను. అక్కడ రామకృష్ణులను ఎక్కడా చూడలేకపోయా కనిపించలేదు. రామకృష్ణులిద్దరూ సైన్యాన్ని ఆ కొండ చుట్టూ పెట్టినా ఎక్కడా కనిపించలేదు. వారి వినాశం కోరి ఆ కొండ గుహల్లో, చరియల్లో, శిఖరాల్లో కట్టెల్ని పెట్టించాట కట్టెల్ని. కర్రలు తెచ్చి, కర్రల మోపులు పెట్టించి ఆహ్, వాటికి నిప్పంటించాట. కోపంతోటి. కోపం వచ్చేసింది. వీళ్ళు కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళిపోయారో తెలీదు. ఈ గుహల్లో ఎక్కడో దాముకునుంటారు. కాలి మసైపోతారని ఆ కొండ గుహలన్నీ కర్రలతోటి కట్టెలతోటి పేర్పించేసి వచ్చిన సైన్యాన్ని పురమాయించి, కట్టెలు తెప్పించి, ఆ గుహల్లో పేర్పించి అవన్నీ అంటించేశాట. అంటిస్తే వీళ్ళిద్దరూ చచ్చిపోతారు అందులోని. ఆహ్, ఆహ్, ఇలా జరాసంధుని ఆహ్, ఆహ్, భృత్యు భృత్యులందరూ కూడాను, ఆ సేవకులందరూ కూడా అగ్ని ముట్టించారు. ఆహ్, అక్కడ ఆ పర్వతాన్ని కాల్చివేశారు. ఆ పర్వతాన్నంతటిని అంటించేశారు శుభ్రంగాను. అంటించేసరికి పొగలు పైకెగసాయి. బాగా ముందు పొగొస్తుంది గదా! ఆ పొగలొచ్చేసాయి. ఆ కట్టెలన్నీ అంటించడంతోటి. పొగలొచ్చి, పొగ మీద మిక్కుటంగా నిప్పురవ్వలు వ్యాపించాయి. ఈ పొగ పైన నిప్పురవ్వలు ఎగురుతున్నాయి పైకి. అవి ఆ మిణుగురు గుంపులచే బ్రహ్మాండం నిండింది. ఆ చిన్న చిన్న నిప్పురవ్వలతోటి బ్రహ్మాండం అంతా నిండిపోయింది. అంటే అంత ఆ పెద్ద పర్వతం గదా! మరి. ఆ పర్వత గుహలన్నింటల్లోనూ కర్రలు పేర్పించేసి అంటింపి అంటించేసేయమని చెప్పాడు. ఈ జరాసంధుడు. దాంతోటి వాళ్ళు అలాగే చేశారు. ఆ కట్టెలు మొదటేమో పొగొచ్చింది బాగాను. తర్వాత నిప్పురవ్వలొచ్చాయి. ఆ నిప్పురవ్వలు అదంతా ఎగురుతున్నాయి. ఈ ఇవన్నీ బ్రహ్మాండం అంతా నిండిపోయిందా అనిపించేటన్ని నిప్పురవ్వలొచ్చాయట. అటుపై భయం గొల్పుతూ భగభగమని మంటలు లేచాయి. ఆ తర్వాత భగభగ మంటలు కూడా పైకి లేచాయట. ఆ మహాగ్ని గుహలందును, చర్యలందును, శిఖమున శి శిఖరములందు గల ఈ చెట్లని, తీగల్ని, పొదల్ని అన్నింటిని అంటించేసింది. అన్నీ కూడా అంటుకుపోయాయి. జ్వాలచే చిగుళ్ళుగా ఆహ్, మిడు మిడు మిణుగురులే పూలుగా ఈ ఈ జ్వాలలన్నీనేమో, ఈ మంటలన్నీనేమో చిగుళ్ళా అనిపించేటట్టుగా అవున్నాయిట. ఈ చిన్న చిన్న నిప్పురవ్వలు ఎగురుతున్నాయి గదా! ఆ నిప్పురవ్వలన్నీ కూడా అవే పువ్వులుగా ఉన్నాయిట. ఇవి పైకి లేచి ఆహ్, పొగల ప్రోగులే దట్టమైన బోదెలుగా. ఈ పొగ దట్టంగా వచ్చేస్తోంది. అవి ఒక బోదెలుగా కనిపిస్తున్నాయట. కొమ్మలుగా కనిపిస్తున్నాయట. ఇలా ఆ అగ్ని ఒక మహావృక్షంలాగా ఆకాశాన్నంటుతూ వ్యాపించిందిట. అది ఒక మహావృక్షం అన్నట్లుగా ఈ అగ్ని ఆకాశం దాకా వ్యాపించిందిట ఏకంగాను. దారుణమైన గాలి చేత లేచిన గొప్ప నిప్పు కణికలు ఖేచర విమానాల్ని అంటే ఈ దేవతల పైన విమానాల్లో తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారు. ఈ బలరామకృష్ణులు చేసే చేష్టలని చూస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే ఈ ఈ నిప్పు కణికలు ఈ విమానాల్ని మరుగుపరిచాయట. అంటే వాళ్ళ విమానాలు కూడా కనిపించడం లేదు. వాటిని కూడా దాటి ఈ నిప్పురవ్వలు పైకెళ్ళిపోతున్నాయి. పొగ లేక కణకణలాడే పలు రకాల మిణుగురులను చూసి అవి కొత్త నక్షత్రాలా అని ఆహ్, అంబరచారులైన వేల్పులు విభ్రాంతి చెందారు. ఇలా ఈ కణకణలాడుతూ ఈ నిప్పులు అలాగ పైకి లేగుతుంటే ఇవేమిటి కొత్త రకం ఆహ్, ఇలాగా కొత్త రకమైన ఏమైనా లేస్తున్నాయా పైకి అనుకుంటున్నారట ఈ దేవతలందరూను. కొత్త రకం నక్షత్రాలేమైనా వచ్చాయా ఇప్పుడు అని చెప్పి వాళ్ళు ఆకాశంలో కొత్త నక్షత్రాల్లాగుంది అనుకుంటున్నారట. అక్కడున్న దేవతలందరూను. సరస్సుల్లో నీరు సలసలా కాగిపోయిందిట. ఆహ్,
మంటలకి. ఆ మంటలకి అక్కడున్న సరస్సులో నీరు మరిగిపోయిందంటున్నాడు. పెనుమంటలు అంటుకొని కాలుతున్న అగరు, తక్కోల, చందన, కర్పూర వృక్షాలు, ఈ వృక్షాలన్నీ ఆ కొండ మీదున్నాయి. ఇవన్నీ కాలిపోయాయి. కాలిపోయి పొగల సుగంధంతో ఈ పొగ ఇవన్నీను ఈ కర్పూరం నుంచి, ఈ చందనం నుంచి, ఈ తక్కువల చెట్టు నుంచి, అగరు చెట్టు నుంచి వచ్చే ఆ ధూపాలున్నాయే పొగ, ఆ పొగ సుగంధంతోటి ఆకాశమండలం అంతా పరిమళించిందిట. ఆకాశమండలం దాకా పరిమళం ఆ సుగంధ ద్రవ్యాలు వ్యాపించాయి అని చెప్తున్నారు. భయంకరమైన మంటలతో మిక్కిలి మండుతోన్న వెదురు పొదలు. అక్కడ వెదురు పొదలు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా భయంకరంగా మండిపోతున్నాయట. గుంపు నుండి పుట్టిన చిటపట ధ్వనులు. ఆ వెదురు పొద చిటాపటామని శబ్దాలొస్తూ ఆహ్, కాలుతోందదంతాను. దిక్కుల నడిమి భాగాన్ని నింపివేశాయి. అన్ని దిక్కులా కూడా వ్యాపించిపోయిందిట ఆ చిటపటమనే శబ్దాలు. ఈ వెదురు గుంపులన్నీ కాలిపోతూ ఉంటేను. వెదురు పొదలన్నీ కాలిపోతుంటే. ఘోరములు, మిక్కుటములు అయిన మంటలచే పగిలిపోతూ ఉన్న రాళ్ళ మూతల వల్ల భూతజాలం మూర్ఛిల్లింది. అక్కడ ఎన్నో భూతాలుంటాయి. ఆ భూతాలన్నీ కూడా ఈ వేడికి ఈ పర్వతంలో నుంచి వచ్చిన పర్వతంలో ఉన్న రాళ్ళన్నీ పగిలిపోతున్నాయి టక టకమని. బా పగిలిపోతూ ఉంటే అక్కడున్న భూతజాలం అంటే సింహాలు, ఈ పుళ్ళు, లేళ్ళు ఇలా రకరకాలుంటాయి ఆ కొండ నిండాను. అవన్నీ కూడా మూర్ఛపోయాయిట ఆ చప్పుళ్ళకి. దగ్ధమవుతున్న చెట్ల కొమ్మల నడుమ దట్టమైన గూళ్లలో నివసిస్తున్న తమ పిల్లల ఎడబాటు వల్ల ఏర్పడిన దుఃఖంతో పక్షి సమూహం కలత చెందింది. ఇంక పక్షులు అన్ని చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి కదా! ఈ పక్షులన్నీను. గూళ్ళు కట్టుకుని ఆ గూళ్ళల్లో గుడ్లు పెట్టి పొదిగి పెట్టుకుంటాయి. ఆ పొదిగిన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ గూళ్ళల్లోనే ఉంటాయి. ఇవేమో ఈ తల్లి పక్షులు, తండ్రి పక్షి ఇవి బయటికి పోయి దొరికిన ఆహారం తెచ్చి ఆ పిల్లలకి పెడుతూ ఉంటాయి. అలా ఈ ఈ ఈ పెద్ద పక్షులు అయ్యో! మన పిల్లలన్నీ కూడా కాలిపోయాయి ఈ మంటల వల్ల అని చెప్పి ఆ పక్షులన్నీ కూడా దుఃఖిస్తున్నాయట. తమ మొలనూళ్ళయందు కట్టుకున్న నెమలి ఈకలకు మంటలంటుకోగా కుండల వంటి కుచాలు బరువుచే మందగమనలై చెంచులు సెలయేళ్లను ఆశ్రయించారు. ఇంకా అక్కడున్న చెంచులున్నారు. ఆ అరణ్యంలో ఆ కొండ మీద బతికే చెంచు జాతి వాళ్ళు. వాళ్ళు మొలకి నెమలి ఈకలు కట్టుకున్నారట. అవన్నీ కూడా వేడికి కాలిపోయాయిట. ఆ ఈకలన్నీను. కాలిపోయాయి. వాళ్ళు శరీర బరువుతోటి నెమ్మదిగా నడుస్తూ ఆహ్, సెలయే సెలయేళ్ళు ఎక్కడైనా కనిపిస్తే ఈ వేడి తగ్గుతుంది. ఆ వేడిని ఆ చల్లటి నీళ్ళలో దిగుదామని చెప్పి వాళ్ళు ఆ సెలయేళ్ళ దగ్గరికి చేరుతున్నారట. ఆ అగ్ని అనేక మృగ మిథునాలను దహించి వేసింది. ఆ అగ్ని అనేక అనేక మృగాల్ని అన్నిటినీ కూడా దహించేసింది. ఆ సమయంలో 11 ఆమడల పొడవైన ఆ కొండ కొమ్ము నుంచి బలరామకృష్ణులు జరాసంధుని బలముల కంటపడకుండా కుప్పించి వెలుపలికి దుమికారు. వాళ్ళు ఈ మంటలు ఇలా మండిపోతున్నాయి, పొగలొచ్చేస్తూ ఇలా ఉంది కదా! ఈ కొండంతాను. అప్పుడు ఈ జరాసంధుడి సైన్యం కానీ, జరాసంధుడు కానీ చూడకుండా ఈ అన్నతమ్ములిద్దరూ ఆ కొండ మించి ఒక్క ఊపులో కిందకి దూకేశారట. కిందకి దూకేసి, ఈ విధంగా విరోధులను మోసగించి, యదుకుల విభులైన రామకృష్ణులు సాగరమే అగడ్తగా కలిగిన ద్వారకాపురికి చేరుకున్నారు. వీళ్ళు ఆహ్, హ్మ్, అక్కడ అక్కడ చుట్టూ సాగరం ఉందిట. ఈ ద్వారకాపురానికి. ఆ సాగరాన్ని దాటేసి వాళ్ళు ద్వారకా పట్టణానికి చేరుకున్నారట ఇద్దరూను. అన్నతమ్ములిద్దరూను. జరాసంధుడు వారు కాలిపోయారని భావించి తన సేనలతో మగధ దేశానికి మరలిపోయాడు.
వాళ్ళు ఈ మగధరాజు ఏమనుకున్నాడు జరాసంధుడు, వాళ్ళిద్దరూ నిప్పుల్లో పడి కాలిపోయారులే. హమ్మయ్య! ఇంక వాళ్ళ గొడవ లేదు, రామకృష్ణుల గొడవ లేదు అనుకున్నాడు. ఆయనేమో వాళ్ళ సైన్యాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ మగధ దేశానికి ఆయనెళ్ళిపోయాడు జరాసంధుడు. పరీక్షిన్ మహారాజా బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడనే రాజు రేవతి అనే పేరు గల కన్యను తెచ్చి బలరామునికిచ్చి వివాహం చేశాడు. ఇవ్ ఓ పరీక్షణ్ మహారాజు తోటి మళ్ళీ సుఖయోగి చెప్తున్నారనమాట ఈ కథ. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాట. ఈ రైవతుడనే రాజుకి కూతురు రేవతీదేవి. ఆ రైవత రాజుని కి ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. నీ కూతుర్ని తీసుకెళ్ళి బలరాముడికిచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పారట. అలా ఆయన చెప్పడంతోటి తీసుకొచ్చి బలరాముడికిచ్చి పెళ్లి చేశాడట ఈ రేవతీదేవిని. ఇంతకు మునిపే ఈ విషయం వివరంగా విన్నావు కదా! ఇంత క్రితమే నీకు చెప్పాను గదా! అని అడుగుతున్నాడు ఈ పరీక్షన్ మహారాజుని సుఖయోగి. ఈ పిల్లలు ఉంటాను. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం తర్వాత కథ. జై శ్రీరామ్.